దక్షిణాదిలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్, కన్నడ హీరోయిన్ చైత్ర జయాచార్ జంటగా నటించిన చిత్రం 3BHK. నిర్మాత అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 4వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 40 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను తొలి రోజు 250 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అనేది దక్కింది. ఇక తమిళంలో తొలి రోజు 45% ఆక్యుపెన్సీ, తెలుగులో 35% ఆక్యుపెన్సీ అనేది నమోదు చేసుకున్న ఈ చిత్రం తమిళనాడులో 2.5 కోట్ల రూపాయలను, తెలంగాణ, ఏపీలో 1 కోటి రూపాయలను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 50 లక్షలు, కేరళలో 25 లక్షలను వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఓవర్సీస్లో 1 కోటి రూపాయలను వసూలు చేసిన ఈ చిత్రం తొలి రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. సిద్ధార్థ, శరత్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రం 20 కోట్ల రూపాయల షేర్, 40 కోట్ల రూపాయల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ మార్క్ని ఈజీగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి చూద్దాం ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు వసూలను రాబడుతుందో.